వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఎట్టకేలకు 2 దశల్లో వెస్ట్ బెంగాల్ పోలింగ్ అయింది. అట్లాగే మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి పోలింగ్ ముగిసినటువంటి తర్వాత ఇవాళ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత అనేక విశ్లేషణలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఒకటి ప్రధానంగా ఇవాళ తమిళనాడుకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కనుక చూస్తే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒక దారైతే మయాక్సిస్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ మాత్రం చాలా పెక్యులర్గా, చాలా డిఫరెంట్గా, ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏంటి ఆ ప్రత్యేకత? ఎందుకు మయాక్సిస్ ఇండియాకి సంబంధించి అక్కడ ఇవాళ అన్ని సర్వే ఏజెన్సీలు అక్కడ డిఎంకేదే మళ్ళీ అధికారం తమిళనాడులో అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక మయాక్సిస్ ఇండియా మాత్రం ఇవాళ అక్కడ టీవీకే విజయ్ అక్కడ కింగ్ అయ్యే అవకాశం ఉంది అని. కింగ్ మేకర్ కూడా కాదు, లేకుంటే గతంలో నుంచి మనం విశ్లేషణలు చూసినా లేదంటే కనుక సెఫాలజిస్టులు చెప్తున్నటువంటి అభిప్రాయాల ప్రకారం అక్కడ టీవీకే విజయ్ ఓట్లు చీలుస్తారని, కింగ్ మేకర్ అయ్యే అవకాశాలని పెద్దగా అక్కడ ప్రభావం ఏమి ఉండదు అని ఇట్లా డిఫరెంట్ విశ్లేషణలు తెర మీదకి వచ్చినాయి. కానీ ఇవాళ మయాక్సిస్ ఇండియా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఒకసారి చూస్తే ఖచ్చితంగా విజయ్కి అంత భారీ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? నిజంగా ఒకవేళ టీవీకే విజయ్ అధికారం దిశగా అడుగులు పడతాయా? మరి అన్ని స్థానాలు ఎట్లా సాధ్యమైంది టీవీకేకి? మరి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి మయాక్సిస్ ఇండియా అది ఎగ్జాక్ట్ పోల్స్గా రెప్లికా అవుతుందా, లేకుంటే మయాక్సిస్ ఇండియానే బోల్తా పడుతుందా అన్న చర్చలు స్టార్ట్ అయినాయి. అంటే ఏ ప్రాతిపదికన ఇవాళ మయాక్సిస్ ఇండియా ఆ యొక్క ఎగ్జిట్ పోల్ ఇచ్చారు? ఒకసారి ఆ యొక్క లెక్కలు చూద్దాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు ఊహించినటువంటి విధంగా త్రిముఖ పోటీ నెలకొంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది తమిళనాడులో. గత 5 దశాబ్దాలుగా డిఎంకే అన్నా డిఎంకేల చుట్టూతోనే తమిళ రాజకీయం తిరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా విజయ్ ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది అనే లెక్కలు, అటువంటి విశ్లేషణలు మయాక్సిస్ ఇండియా వంటి సంస్థలు కొంత విశ్లేషణలు చేయటం, విజయ్ పార్టీకి ఏకంగా 120 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని, ఆయన కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారని ఇప్పుడు ఆ యొక్క సంస్థ జోస్యం చెప్తున్నటువంటి నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఆ యొక్క సర్వే ఏజెన్సీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ మీద భారీ చర్చ జరుగుతోంది. ఒక భూకంపం అక్కడ రాజకీయాలు సృష్టించిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి మొత్తం చూద్దాం. ఒకసారి ఇది తమిళనాడుకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్, అన్ని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్, అందులో మనం కొన్ని మేజర్గా తీసుకున్నాం. ప్రధానంగా ఇక్కడ చూస్తే యాక్సిస్ మై ఇండియాకి సంబంధించినటువంటి సర్వే సంస్థ, యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి సర్వే సంస్థ లెక్కల ప్రకారం స్పష్టంగా మనకి 92 to 110 డిఎంకే ప్లస్ స్థానాలు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఎన్డీఏకి 22 నుంచి 32, 98 నుంచి 120 స్థానాలు టీవీకే విజయ్ సొంతం చేసుకుంటున్నట్టుగా మై యాక్సిస్ ఇండియా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్. అంటే మై యాక్సిస్ ఇండియా ప్రకారం విజయ్, టీవీకే విజయ్కి 120 స్థానాలు, మరి 120 స్థానాలు సొంతం అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందనే చర్చ ఊపందుకుంది. ఇక మ్యాట్రైజ్ కనుక చూసుకుంటే ఇవన్నీ సంస్థలు కూడా మ్యాట్రైజ్ కానీ, పీమార్క్ కానీ, పీపుల్స్ పల్స్ కానీ, జేబీసీ కానీ, కామాఖ్య అనలిటిక్స్ కానీ, చాణక్య స్ట్రాటజీస్ కానీ, ఆత్మసాక్షి కానీ ఇవన్నీ కూడా డీవీకేకి ఇచ్చినాయి. ఇప్పుడు మ్యాట్రైజ్ చూసుకుంటే 122 to 132 డిఎంకేకి ఇచ్చాడు. పీమార్క్ 125 నుంచి 145 డిఎంకే, 125 నుంచి 145 పీపుల్స్ పల్స్, రెండు సేమ్ ఆల్మోస్ట్ ఇంచుమించు దగ్గరగా ఉన్న రిజల్ట్స్. అట్లాగే 75 to 95 జేవీసీ, ఇక్కడ జేవీసీ ఎన్డీఏకి ఇచ్చింది, 128 to 147 ఇచ్చింది. కామాఖ్య అనలిటిక్స్ కూడా 68 to 84 ఎన్డీఏ, 78 to 95 డిఎంకే, టీవీకేకి 67 to 81 టీవీకేకి ఇచ్చింది. అంటే టీవీకేకి సెకండ్ హైయెస్ట్ స్థానాలు ఇచ్చినటువంటి సంస్థ కామాఖ్య అనలిటిక్స్, ఆల్మోస్ట్ 67 to 81. అయితే ఇక్కడ ప్రధానంగా ఏ అంశాలు ఇవాళ టీవీకే విజయ్కి సంబంధించి 120 స్థానాలు రావడానికి కీలకమైనటువంటి ఫ్యాక్టర్స్గా పనిచేసినాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్. ఎందుకు అంటే ఇక్కడ నిజంగా ఒక సూపర్ పవర్ లాగా టీవీకే విజయ్ అవతరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మై యాక్సిస్ ఇండియా లెక్కల ప్రకారం ఇది నిజంగా ఎవరికి అంతు చిక్కట్ల ఈ లెక్కలు. ఎందుకు అంటే ఇంత భారీ స్థాయిలో మరి ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ అంతగా పెద్దగా లేదు. మరి 120 స్థానాలు టీవీకే విజయ్కి రావాలంటే ఏ ఫ్యాక్టర్స్ అక్కడ కీలకంగా మారినాయి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే టీవీకే విజయ్ ప్రభావితం ప్రధానంగా చూపినటువంటి అనేక సెగ్మెంట్స్లో ఒకటి యూత్లో చాలా కీ రోల్ టీవీకే విజయ్ ప్లే చేసడం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ యొక్క మయాక్సిస్ ఇండియా అంచనాల ప్రకారం అంటే గతంలో ఎంజీఆర్ లాగా
లేదు ఎన్టీఆర్ లాగా అవతరించబోతున్నాడు టీవీకే విజయ్ అని వాళ్ళు ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి విశ్లేషణ. మరి నిజంగానే టీవీకే విజయ్ అంత స్థాయిలో డిఎంకే అంటే డిఎంకేని ధీటుగా డిఎంకే దించేసి మరి ఏ ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాయి? ఒకటి యూత్లో వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఆల్మోస్ట్ కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు 39% యూత్ టీవీకే విజయ్కి ఓట్ చేసినట్టు చెప్తున్నారు. అట్లాగే మధ్య యువకులు కూడా ఆల్మోస్ట్ 45%, ఆల్మోస్ట్ 35 to 40 ఈ యొక్క రేంజ్ ఉన్నటువంటి యూత్ అంతా కూడా కొంత టీవీకే విజయ్ వైపే మొగ్గు చూపినట్టుగా చెప్తున్నారు. ఇక అట్లాగే సినిమా రంగం నుంచి వచ్చినటువంటి హీరో కాబట్టి టీవీకే విజయ్ ఖచ్చితంగా మహిళలు కూడా కొంత ప్రధానంగా మహిళల ఓట్ బ్యాంక్ కూడా సొంతం చేసుకుని ఉండొచ్చు. నాకు తెలిసి వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం, లేకుంటే మహిళలకు సంబంధించి కూడా 30% ఆఫ్ ఉమెన్ ఓటర్స్ కూడా కొంత టీవీకే విజయ్ వైపు మొగ్గు చూపినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక అట్లాగే ఇవన్నీ కాకుండా డిఎంకే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, దాన్ని ఖచ్చితంగా ఇవాళ టీవీకే విజయ్ క్యాష్ చేసుకోవడం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి అంత యాంటీ ఇన్కంబెన్సీ అంటే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినాయి. యువతకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాల మీద పెద్ద ఎత్తున ఇవాళ డిఎంకే అట్లాగే స్టాలిన్ సీఎంగా ఉన్నటువంటి ఆయన ఇవాళ వ్యతిరేకత వ్యక్తము అక్కడ ఎదురవుతోంది ప్రజల నుంచి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఏం పేరు, ఉదయనిధి స్టాలిన్ కదా. సో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కూడా కొంత టీవీకే విజయ్ క్యాష్ చేసుకోగలిగాడు అని. అయితే ఇక్కడ ప్రధానంగా టీవీకే విజయ్ ఇప్పటికే ఆ యొక్క టీవీకే విజయ్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ని, ప్రజా నాడిని బీజేపీ కొంత పసిగట్టినట్టుగా తెలుస్తుంది. అందుకనే బీజేపీ పదే టీవీకే విజయ్ని ఆ యొక్క కూటమిలో రావాలని ఏఐడిఎంకే అట్లాగే టీవీకే బీజేపీ 3 పార్టీలు కలిసి ఇవాళ కూటమితో జతగట్టి డిఎంకేని దించాలనే లక్ష్యంతో బీజేపీ కొంత స్కెచ్ చేసింది. కానీ టీవీకే విజయ్ దానికి యాక్సెప్ట్ చేయాలి. నేను ఒంటరిగానే పోటీ చేస్తాను ఆయన దిగాడు. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మయాక్సిస్ ఇండియా ఇచ్చినటువంటి సర్వే లెక్కల ప్రకారం ఒక్కసారిగా విజయ షాక్ తిన్నాడట. ఎందుకంటే ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకంటే అన్ని సర్వే లెక్కలు ఒక తీరునుంటే ఒక మయాక్సిస్ ఇండియా సర్వే మాత్రమే మొత్తం ఈ యొక్క లెక్కలు ఇచ్చింది. మరి నిజంగానే ఇవాళ గతంలో సేమ్ కేకే సర్వే ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి ఎన్నికలప్పుడు కూడా ఇటువంటి సర్వేనే ఇచ్చింది. భారీ ఎత్తున సునామీ వస్తుంది, ఆ సునామీలో కూటమి భారీ విజయం చేకూరుతుందని ఇచ్చాడు. సేమ్ లెక్కలు దగ్గరగా ఉన్నాయి. సో ఇవాళ మయాక్సిస్ ఇండియా ఇచ్చినటువంటి సునామీ లెక్కలు కనుక చూస్తే ఇవాళ టీవీకే పార్టీలో సంబరాలు చేసుకుంటున్నారు. అది మే 4 వరకు తెలిసిపోతుంది. మే 4 తర్వాత నిజంగానే సంబరాలు చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఇన్ని సీట్లు వస్తే మయాక్సిస్ ఇండియా నెక్స్ట్ భారతదేశం లెవెల్లో భారీ ఎత్తున సక్సెస్ఫుల్ సర్వే ఏజెన్సీ సఫాలజిస్ట్గా మయాక్సిస్ ఇండియా ముద్రపడుతుంది. ఒకవేళ ఫెయిల్యూర్ అయ్యింది గనక అయితే అంటే ఇతర సర్వే ఏజెన్సీలాగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్లకి టీవీకే అందరూ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం పెద్దగా అంటే 20-25 స్థానాలు ఇట్లా ఇచ్చినటువంటి లెక్కలే ఎక్కువ శాతం. చూడండి, మ్యాట్రైజ్ 10 నుంచి 12, పీమార్క్ 16 నుంచి 26, పీపుల్స్ పల్స్ 18 నుంచి 24, జేవీసీ 8 నుంచి 15 ఇట్లా ఇచ్చారు. ఒక కామాక్ అనలిటిక్స్ మాత్రం 80 స్థానాలు నియర్ బై ఇచ్చారు. మిగతావన్నీ కూడా ఇట్లా కనిపిస్తుంది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈ మయాక్సిస్ ఇండియా కూడా స్థానాలు 120 దగ్గరలో స్థానాలు ఇచ్చి వీళ్లకు 92 నుంచి 110 ఇచ్చి డిఎంకేకి 92 నుంచి 110, 98 నుంచి 120 అంటే ఇద్దరు కూడా పోటాపోటీగా జరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ యొక్క రిజల్ట్స్ లో వీళ్ళు బీజేపీ ఎగ్జిట్ అయిపోయింది. బీజేపీ కేవలం 22 నుంచి 32 స్థానాలు. అంటే అన్ని సర్వే ఏజెన్సీలు ఇది టీవీకేకి ఇస్తే వీళ్ళు బీజేపీకి ఇచ్చారు. అంటే బీజేపీ వాషౌట్ అయిపోయింది తమిళనాడులో. అయితే సీన్ కట్ చేస్తే వీళ్ళిద్దరికీ వచ్చినటువంటి ఓటింగ్ శాతం 35%. అది డిఎంకేకి టీవీకేకి కూడా. మరి ఇద్దరికి 35% ఓటింగ్ శాతం వచ్చినప్పుడు, ఓట్ షేర్ వచ్చినప్పుడు మరి ఇంత స్థానాలు ఎట్లా సొంతమైంది అనేది మరి ఇప్పుడు టైట్ ఫైట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మయాక్సిస్ ఇండియా రిపోర్ట్ తర్వాత ఇప్పుడు టీవీకే విజయ్ యొక్క మొత్తం పోటీ చేసినటువంటి అభ్యర్థులతో భేటీ నిర్వహించి కొంచెం వాళ్ళందరినీ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మరి మయాక్సిస్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆయన టీవీకే విజయ్ షాక్ తిన్నట్టుగా కనిపిస్తోంది జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే. మొత్తం మీద ఈ యొక్క రిజల్ట్స్ అయితే మాత్రం కొంత బీజేపీ టీవీకే యొక్క ట్రెండ్ని పసిగట్టిందని చెప్పుకోవాలి. అందుకనే పొత్తు కోసం పాకులాడింది, కానీ అవ్వలేదు. కానీ ఫర్దర్గా ఫైనల్గా చూస్తే కనుక టీవీకే నిజంగానే ఇంత శాతంతో అధికారం దిశగా అడుగులు పడే అవకాశాలు ఉంటాయా, లేదు అంటే డిఎంకేనే మళ్ళీ అధికారం సొంతం చేసుకుంటుందా? ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ క్యాష్ చేసుకున్నాడా, ఉమెన్ ఓటర్సా, యూతా, ఇట్లా డిఫరెంట్ ఉంది. కానీ నిజంగా ఆనాడు ఎంజీఆర్ లాగా లేదంటే ఎన్టీఆర్ లాగా టీవీకే విజయ్ సూపర్ హిట్ అవుతారా,
లేదు కేవలం హిట్టే అవుతారా, లేదు ఫట్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా, ఇవన్నీ కూడా ఒక కంక్లూజన్ ఫైనల్ రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా మే 4 వరకు ఆగాలి. కానీ మయాక్సిస్ ఇండియా లెక్కలైతే మాత్రం ఎవరికి అంతు చిక్కట్లేదు, ఆఖరికి విజయ్కి కూడా అంతు చిక్కట్లేదు. మరి ఏ రీతిన మరి ఇది ఇంతగా చేశారు అని. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వాలని ఏం లేదు. ఎందుకంటే గతంలో 2021లో కానీ 2024 పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ 2024 పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం జరిగింది, అబ్కి బార్ 400 కి పార్ అని బీజేపీ అడుగులు ముందుకేస్తే పెద్ద ఎత్తున ప్రతి ఒక్క సర్వే ఏజెన్సీ కూడా ఆల్మోస్ట్ 350+ ఇచ్చారు, 320+ ఇచ్చారు, 400+ ఇచ్చారు. చాలా వరకు బీజేపీ కూటమికి ఎన్డీఏకి సీన్ కట్ చేస్తే బీజేపీ ఒంటరిగా కూడా ఇవాళ అధికారాన్ని ఫామ్ చేసే దిశగా లేకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలుగా ఉన్నటువంటి నితీష్ కుమార్ లేకుంటే చంద్రబాబు నాయుడు యొక్క మద్దతుతోటి ఆ రోజు పోటీ చేయాల్సినట్టు, అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేయాల్సినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా. సో కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు. కొన్ని సందర్భాల్లో బోల్తా కొట్టేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి నిజంగా ఒకవేళ తమిళనాడులో కనుక ఈ యొక్క మ్యాజిక్ కనుక జరిగితే, టీవీకే విజయ్ యొక్క హవా కనుక యూత్లో కానీ లేదంటే కనుక కొత్తగా నమోదైనటువంటి ఓటర్లో కనుక ఉంటే భారీ విక్టరీ సొంతం చేసుకుంటే స్పష్టంగా మయాక్సిస్ ఇండియా అయితే మాత్రం టీవీకే విజయ్తో పాటుగా ఆ యొక్క సర్వే ఏజెన్సీ కూడా హీరో అయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే ఖచ్చితంగా జీరో అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీరు కూడా టీవీకే విజయ్ తమిళనాడులో ఎంతవరకు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి, మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.